హలో అండి, వెల్కమ్ టు పుష్ప డ్రీమ్ కిచెన్. ఈరోజైతే మనము లైన్ డేట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం. చాలామంది పిల్లలు ఈ లైన్ డేట్స్ని తినడానికి ఇష్టపడరు కదా. అలాంటి పిల్లల కోసం అయితే ఈ విధంగా అయితే చేసి పెట్టేయండి. పిల్లలు ఇష్టంగా తింటారు, అలాగే వాళ్ళకు లైన్ డేట్స్ అన్ని కూడా తెలియకుండా తినేస్తారు. ఇప్పుడైతే మనం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే లైన్ డేట్స్ తీసుకొని 1 కప్ అయితే తీసుకున్నానండి. నేను ఇక్కడ సీడ్స్ అన్నీ తీసేసి మిక్సీ పట్టేసుకోవాలి. కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇక్కడ నేను 1/4 కప్పుతో అయితే బాదం తీసుకున్నాను. ఈ బాదంని అయితే ఇలా చిన్నగా కట్ చేసేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇంకా చిన్న కప్పుతో అయినా కూడా తీసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా కూడా తీసేసుకోవచ్చు. ఇప్పుడైతే అదే కప్పుతోనే పిస్తాను కూడా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత జీడిపప్పు కూడా తీసుకొని జీడిపప్పును కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి. మనకి ఇవి స్కూల్కి స్నాక్స్ కూడా మనకి బాగా ఉపయోగపడతాయండి. పిల్లలు ఈజీగా కూడా తినేస్తారు. ఇక్కడైతే 1/2 కప్ అయితే 1/4 కప్పుల 1/2 కప్ అయితే ఇక్కడ నేను పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే తీసుకొని ఒకసారి అయితే ఈ విధంగా అన్నీ కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నీ చిన్నగా ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇవైతే మనం మిక్సీ పట్టకూడదు, ఇలానే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏం వేయకూడదు, ఇలానే డ్రైగానే వేయించేసుకోవాలి. ఇదంతా అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మనకు ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఈ విధంగా అయితే వేయించేసుకోవాలి. ఇలా వేయించేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇవి మనకి ఎంత లో ఫ్లేమ్లో పెట్టి వేయించేసుకుంటే అంత టేస్ట్ ఉంటాయండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేది. ఇప్పుడైతే మనము అదే ప్యాన్లోనే 2 టేబుల్ స్పూన్లు అయితే నెయ్యి వేసేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్నాం కదా లైన్ డేట్స్ అన్నీ, అవి ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి అయితే అంతా ఇలా మనకి కరిగే వరకు అయితే ఇలా కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా దగ్గర పడే వరకు అయితే ఇలా చేసేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా వేయించి పెట్టేసుకున్నాం కదా బాదం, జీడిపప్పు, పిస్తా, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసేసుకొని ఒకసారి అయితే అంతా కలిసేలాగా అయితే కలిపేసేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసేలాగా మనమైతే ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా మనము ఈ విధంగా అయితే ముద్దలాగా అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఇలా బౌల్ చుట్టూ అయితే ఇలా అప్లై చేసుకోవాలి. మీరు అలానే లడ్డులాగైనా చుట్టేసుకోవచ్చు, లేదనుకుంటే ఇలా మనకి ఒక బౌల్లో వేసే మనం వేయించి పెట్టేసుకున్నాం కదండి డేట్స్ అంతా మిశ్రమం ఇందులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్తో అయితే మనం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనము ఇలా అనేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నా చూడండి, ఇలా మనకి స్పూన్తో వచ్చేలాగా మొత్తం ఇలాంతా స్ప్రెడ్ చేయాలి, అంతా ఈక్వల్గా అనేసుకోవాలి. ఇప్పుడైతే ఇలా అనుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే ఇలానే పక్కన పెట్టేసి తర్వాత ఇప్పుడైతే మనము ఒక ప్లేట్లో ఒక స్పూన్తో కానీ లేకపోతే ఇలా నైఫ్తో కానీ ఇలా ఒకసారి చుట్టూరు ఇలా అనేసుకొని తర్వాత మనం ప్లేట్లో వేసేసుకోవడమే. త్వరగానే అయిపోతుందండి చేసుకోవడం, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాంతా వేసేసుకున్న తర్వాత మనమైతే ఇంకా కట్ చేసేసుకోవడమే. మీకు ఎలా కావాలనుకుంటే అలా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా అయితే కట్ చేస్తున్నానండి. ఇలా ఎక్కువ టైం అయితే పట్టదు. ఈ విధంగా అంతా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకుంటే అయిపోయిందండి మనకి డ్రై ఫ్రూట్స్ అండ్ లైన్ డేట్స్ బర్ఫీ రెడీ. మనకి 15 డేస్ అయినా కూడా ఏం పాడవవు, చాలా బాగుంటాయి ఇవి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి.